యేసు ఫిలిప్పుదైన కైసరియు ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలి అనియు, కొందరు యిర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకుని యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యులను అడిగారండి. శిష్యుల్ని ఏమని అడిగారో తెలుసా? అయ్యా, నా గురించి జనులు ఏమని చెప్పుకుంటున్నారు, నా గురించి జనులు ఏమని మాట్లాడుకుంటున్నారు అని యేసుక్రీస్తు ప్రభులు వారిని అడిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభులు వారిలో ఎవరు కనబడుతున్నారండి? యేసుక్రీస్తు ప్రభులు వారిలో ఎవరు కనబడుతున్నారంటే ఒకప్పుడు ఏలియా కనబడుతున్నాడంట. ఎవరిలో? యేసుక్రీస్తు. ఏమని చెప్పుకుంటున్నారంట? ఒకప్పుడు ఏలియా గారండి. ఆయన ఏలియా గారు మీలో కనబడుతున్నారండి. తర్వాత ఏమని చెప్పుకుంటున్నారంట? బాప్తిసమిచ్చి యోహాను అని చెప్పుకుంటున్నారని. తర్వాత ఏమంటున్నారంట? కొందరు యిర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకడిని. యేసుక్రీస్తు ప్రభులు వారిని చూసేటప్పటికి అలనాడు దేవుని యొక్క జనాంగము, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి భక్తులు ఏమి చూస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభులు వారు అంటే ఒక ఏలియాని చూస్తున్నారు, ఒక యిర్మియాని చూస్తున్నారు, బాప్తిసమిచ్చి యోహాను చూస్తున్నారు. అంతేకాదండి, ప్రవక్తలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ ప్రవక్తలలో ఒక్కడని చెప్పుకుంటున్నారు. చూసారా? యేసుక్రీస్తు ప్రభువు అని చూసారా? ఆ యేసుక్రీస్తును ధరించుకున్నటువంటి మనల్ని చూస్తే ఎవరు గుర్తొస్తున్నారు? ఆ క్రీస్తును ధరించుకున్నటువంటి మనల్ని చూసేటప్పటికి ఎవరు గుర్తొస్తున్నారండి? ప్రేమైన వాళ్ళని ఆలోచించండి. ఎలా ఉంది మన యొక్క విశ్వాస జీవితం? ఎవరికి మాదిరిగా ఉన్నది మన యొక్క విశ్వాస జీవితం? యేసుక్రీస్తు ప్రభులు వారిని చూసేటప్పటికే ఇదిగో యిర్మియా గారు, ఏలియా గారు, బాప్తిసమిచ్చి యోహాను, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ యేసుక్రీస్తు ప్రభులు వారిని చూసేటప్పుడు గుర్తొచ్చేస్తుంది. వారిని చెప్పుకుంటున్నారు. మరలా చనిపోయినటువంటి ఆ యొక్క భక్తుల యొక్క జీవితాలు ఎవరిలో కనబడుతున్నాయంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక ఏలియాలా కనబడుతున్నాడు, ఒక బాప్తిసమిచ్చి యోహానులా కనబడుతున్నాడు, ఒక యిర్మియాలా కనబడుతున్నాడు, ప్రవక్తలలో ఒకడిలా కనబడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. అలనాడు ఉన్నటువంటి సమాజంలో నేడు క్రీస్తును ధరించుకుని క్రైస్తవునిగా ప్రేమైన వాళ్ళరా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన యొక్క జీవితాలలో ఎవరు కనబడుతున్నారు చెప్పండి? ఎవరు కనబడుతున్నారు? మన సహోదరులకు మనం ఎలా కనబడుతున్నాం? మన సహోదరు మనులకు మనం ఎలా కనబడుతున్నామండి? ఆలోచించండి. చనిపోయిన భక్తుల యొక్క జీవితాలు నిజంగా ఒక జక్కీలో కనబడుతుంది. అబ్రహాము గారు కనిపించారు. యేసుక్రీస్తు ప్రభులు వారిని చూసేటప్పటికి రోషము గల దైవ సేవకులు, ప్రవక్తలు కనబడుతున్నారు. ప్రియమైన వాళ్ళగా, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, ప్రియమైన వాళ్ళగా మనము ఇతరులకు ఎలా కనబడుతుంది? ఎలా మనము జీవింపజేస్తాం? ఏ విధమైనటువంటి మాదిరి కలిగి మనము